రైతునేస్తం వారికి స్వాగతం అండి. నా పేరు లత, మా వారి పేరు కృష్ణమూర్తి. నేను హౌస్ వైఫ్. మా వారు హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. మేము 2003లో ఈ ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ పెరటి తోట స్టార్ట్ చేసాము. ఇదంతా మా పెరటి తోట అండి. తర్వాత 2017లో పైన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము. మా మిద్దె తోట చూపిస్తాను, రండి పైకి వెళ్దాము. ఇది మా మిద్దె తోటలో ఈసారి కొత్తగా పెంచుకున్నాం మేము. నూలుకోలు అంటారు దీన్ని. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఇది ఒక రకము, అంటే కొంచెం పైన ఇట్లా పర్పుల్ కలర్లో వచ్చినట్టు వస్తుంది. తర్వాత పర్పుల్ కలరు, డార్క్ పర్పుల్ కలర్ వేరే, వైట్ కలర్ వేరే. ఇవి బాగానే పెరిగాయి. 2 నెలల కిందట పెట్టాం వీటిని. ఇప్పటికీ పంట చేతికి వచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా కోసేయచ్చు. ఇవి రెడీగా ఉన్నాయి కోయడానికి. వీటిని 2 నెలలు అయింది పెట్టి. వీటిని మనము పప్పుచారులో వేసుకోవచ్చు, ముల్లంగి వాటి మాదిరి పప్పు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. మొత్తం ముల్లంగి ఎట్లా వాడుకుంటామో వీటిని కూడా అట్లనే వాడుకోవచ్చు. ఇవి ఏం రకం టమాటానో తెలియదు సార్. మొత్తానికి అయితే ఇవి పెద్ద పెద్దవి మా కంపోస్ట్లో వచ్చాయి, అవలనే పెరుగుతున్నాయి. ఇవన్నీ కంపోస్ట్లోనే వచ్చినవి సార్, వేయలేదు మేము. ఇవి కంపోస్ట్లో వచ్చినవి, మేమేం వేయలేదు. ఎక్కడంటే అక్కడనే వస్తూ ఉంటాయి, వాటంతట అవే పెరుగుతుంటాయి. ఇది పర్పుల్ కలర్స్ నూలుకోల్. ఇది డార్క్ పర్పుల్ కలర్ నూలుకోల్. ఇది వీటి నూలుకోల్ అనే అంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇది ఒక రకం, ఇది ఒక రకము, అదొక రకము. ఇది పర్పు. ఇది పూర్తిగా అయ్యింది. ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇది మామిడల్లము. దీన్ని మేలో పెట్టాము. దాదాపు 10 నెలలు, 8-9 నెలలు అయితే ఈ ఆకులన్నీ ఎండిపోతాయి. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు రెడీ అయినట్టు మొక్కకి. అప్పుడు భూమిలో నుంచి తవ్వి మనము మామిడల్లం తీసుకోవచ్చు. ఈ టొమాటోలు అన్నీ కూడా వాటికి అవే వచ్చినవి, మేమేం వేసినవి కాదు ఇవి. వీటిని రోమా టొమాటో అంటారు. మిర్చిలో ఇది గాంధార్ మిర్చి అంటారు. దీంట్లో 2 వెరైటీలు ఉంటాయి. ఇది తెలుపు రకము, ఇంకొకటి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది తెలుపు రకము. ఇక్కడ టిండా బూడిద గుమ్మడి అంటే అందరూ పెద్ద వెరైటీ వేసుకుంటారు మామూలుగా. ఈసారి మేము టిండా అని యాపిల్ గుమ్మడి అంటారు, దీన్ని చిన్న రకం వేసాము. ఇదిగోండి కాయలు 2-3 హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకో కాయ రెడీగా ఉంది. ఇది చిన్న రకం టిండా అంటారు, దీన్ని యాపిల్ గుమ్మడి అంటారు. ఈ మొక్కలు టర్నిప్ అంటారు వీటిని. ఈ టర్నిప్ అంటే ఇది పర్పుల్ టాప్ టర్నిప్. ఇది పర్పుల్ టాప్ టర్నిప్ అంటారు దీన్ని. పైన పర్పుల్ కలర్లో ఉంటుంది, లోపల ఎట్లుంటుందో తెలియదు. ఇదే ఫస్ట్ టైం వేసాము. ఇంకా ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని. వీటిని బంగాళదుంపల మాదిరి ఫ్రై చేసుకుంటారని చదివాను, అంతే. ఇప్పుడు చూడాలి ఇంకా ఎట్లా చేసుకోవాలో. వీటిల్లో 2 కలర్స్ వేసాను, 3 కలర్స్ వేసాను. గోల్డెన్ బాల్ ఒకటి, తర్వాత రెడ్ కలర్ ఒకటి, పర్పుల్ టాప్ ఒకటి, 3 వేసాను. ఇది బ్లాక్ పసుపు. ఈ మధ్య ఇంతకుముందు ఎక్కడ దొరికేది కాదు, ఈ మధ్య టెర్రస్ గార్డెన్లో అందరూ పెంచుకుంటున్నారు. ఇది బ్లాక్ పసుపు. ఇది కూడా 10 నెలల కాలం పంట. మే జూన్లో దీన్ని పెట్టుకోవాలి. తర్వాత జనవరి ఫిబ్రవరి అప్పటికి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది స్పూన్ టమాటా అంటారు దీన్ని. చాలా చిన్న కాయలు వస్తాయి. ఇగో చూడండి, చాలా చిన్న కాయలు వస్తాయి. స్పూన్ టమాటా అంటారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఈసారి చెరుకు పెట్టాము, చెరుకు గడలు బాగానే వస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడే ఇవి కొన్ని పెద్దగా అవుతున్నాయి. ఇవి కూడా అంతే, ఒక దాదాపు 7-8 నెలలు 10 నెలలు పడుతుంది ఇవి అయ్యేసరికి. మొదటిసారి కదా తెలియదు, చూడాలి ఎట్లొస్తాయో. ఇవి మల్టీ కలర్ కార్న్, ఇప్పుడే వస్తున్నాయి మొక్కలు. దీన్ని సింధూర మొక్క అంటారు. మనము ఇట్లా పాపిట్లో పెట్టుకుంటాం కదా సింధూరము, దానికి ఉపయోగించుకోవచ్చు. లిప్స్టిక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. నేచురల్ అన్నమాట ఇది.
తర్వాత ఫుడ్ కలర్స్, ఫుడ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఫుడ్ కలర్స్లో న్యాచురల్గా వేసుకోవచ్చు. వీటి లోపల కాయలు ఉంటాయి సార్, వీటి లోపల కాయలు ఉంటాయి. ఇవి ఈ కాయలు పెద్దవయ్యి నల్లగా అయిపోతాయి, పెద్దగా అయిపోయి ఎండిపోతాయి. ఈ కాయ ఎండిపోతుంది. అప్పుడు వీటిలోని ఈ గింజలు తీస్తే ఇదిగోండి ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది. దీన్ని ఇట్లనే మనము పోపుల డబ్బాలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సేవ్ చేసి పెట్టుకుంటే మనకి ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవాలన్నప్పుడు న్యాచురల్ అనమాట. ఇది వాటిని ఫుడ్లో వేసుకుంటే కలర్ వస్తుంది. బయట ఆర్టిఫిషియల్ కొనకుండా ఇప్పుడు మనం ఇంట్లోనే ఈ ఫుడ్ కలర్స్ని పెంచుకుంటున్నట్టు అనమాట. దీన్ని మెట్టుపాలెం పొట్ల అంటారు. మెట్టుపాలెం పొట్ల. దీన్ని తెప్పించుకున్నాను నేను. చూస్తాం ఈసారి వేసి చూద్దామని. పర్వాలేదు, బాగానే వచ్చాయి 2 కాయలు. మనకు విత్తనాల వరకు వచ్చినా చాలు, తర్వాత మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని కాఫీ బెండ అంటారు. దీన్ని ఒక ఫ్రెండ్ పంపించారు తమిళనాడు కోయంబత్తూరు నుంచి. ఇది చాలా హైట్ అవుతుంది మొక్క, కానీ కాయలు కూడా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది హాఫ్ పర్పుల్ చిక్కుడు. ఇప్పుడు ఈ పర్పుల్ కలర్లో ఉంది కదా, కాయ బాగా ముదిరితే హాఫ్ పర్పుల్ అవుతుంది. సగం పర్పుల్ సగం గ్రీన్ కలర్లో వచ్చినట్లు అవుతుంది. దీన్ని ఎర్ర ఆకుల గోంగూరలో ఇది ఒక వెరైటీ. ఇప్పుడు ఇది వచ్చి తెలుపు అనమాట, ధనాస గోంగూర అంటారు. అట్లనే ఇది ఎర్ర ఆకుల గోంగూర. ఇది కూడా స్పెషల్గా వేసుకొని చాలా పెద్ద మొక్కలు అవుతాయి. ఇవి మనము గ్రో బ్యాగ్స్లో వేసుకోబట్టి ఇట్లా పెరుగుతున్నాయి, కానీ చాలా పెద్ద మొక్కలు నేలలో వేసుకుంటే చాలా 3-4 అడుగుల హైట్ కూడా వస్తాయి ఇవి. ఈ ఆకు కూడా బాగా టేస్ట్గా బాగుంది. తర్వాత ఇది ఫుల్ పర్పుల్ చిక్కుడు సార్. ఇది ఫుల్ పర్పుల్ కలర్లో వస్తుంది. నేను సెప్టెంబర్లో పెట్టాను, ఇంకా పూత రావాలి. దీన్ని చక్రవర్తి ఆకు అంటారు. ఆకులన్నిటిలోకి రాజు అన్నట్టు చక్రవర్తి ఆకు అంటారు. పప్పు కూర ఆకు అని కూడా అంటారు. దీనిలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ మన శరీరానికి కావాల్సినవన్నీ దీంట్లో దొరుకుతాయి మనకి. ఇది కూడా తోటకూర లాగానే చాలా పెద్దగా పెరుగుతుంది. వీటి విత్తనాలు మన తోటలో పడి ఒక్కసారి వేసుకుంటే చాలు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది స్ట్రాబెర్రీ గువ్వ పెట్టి 3 నెలలు అవుతుంది. ఇంకా ఇప్పుడిప్పుడే పూత కూడా వస్తుంది, కానీ ఇంకా నిలబడట్లేదు. చూద్దాం, ఇంకొక 2-3 నెలలు అవుతే కాయలు వస్తాయి. ఇది వెరిగేటెడ్ జామ. ఇదిగోండి సార్ కాయలు. ఇది వెరిగేటెడ్ జామ. దీన్ని బట్టి కూడా 3-4 మంత్స్ అవుతుంది. దీనికి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది వాటర్ యాపిల్. ఇది గ్రీన్ కలర్ పెట్టి 2 ఇయర్స్ అయింది. 2 సార్లు కాయలు తీసుకున్నాము. ఇది పెరుగుతోంది, ఇప్పుడు 3వ సంవత్సరం. ఇది గుత్తినేతి బీర అంటారు దీన్ని. ఇవి కాయలు కాయడం అయిపోయింది మొక్కని, విత్తనాలకు వదిలేసాము ఇవి. తర్వాత విత్తనాలు వస్తే సేవ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇది లక్ష్మణ ఫలము. ఇది గ్రాఫ్టెడ్ అనమాట. చాలా చోట్ల గ్రాఫ్టెడ్ దొరకట్లేదు. గ్రాఫ్టెడ్ ప్లాంట్ పెట్టుకుంటే మనకు మిద్దె తోటలో బాగుంటుంది. దీంతో ఏంటంటే దీని ఆకులు కూడా కషాయం కాచుకొని క్యాన్సర్ వాళ్ళు తాగుతారు. ఇది బనానా సపోటా. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఇంతవరకు అయితే కాయ అయితే చూడలేదు ఎలా వస్తుందో. ఇప్పుడు కాయ వచ్చాక చూడాలి. ఇప్పుడే పూత వస్తుంది. ఇవి డ్రాగన్ ఫ్రూట్లు బాగా వచ్చాయి. ఇది 2వ కాపు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇది వైట్ రకము, ఇది వచ్చి రెడ్ రకము. ఇది కొత్తగా వేశాను. ఇది రెడ్ రకము, అంటే లోపల ఫ్లెష్ రెడ్గా ఉంటుంది. ఇప్పుడే పెరుగుతోంది. నేను వచ్చే సంవత్సరం కాపుకి వస్తుంది. ఇది దీన్ని తాయి నిమ్మ అంటారు. వీటిలోనే పెద్దగా కాస్తాయి, గుత్తులు కాస్తాయి. బాగా వచ్చింది కాపు. చిన్న మొక్కే చాలా బాగా వచ్చింది. ఇంకా పూత ఎక్కువైపోయి కాయలు ఎక్కువైపోయి కొన్ని కాయలు కూడా రాలిపోయాయి కొంచెం పెద్దగా పెరగగానే. ఇవి ఇంకా హార్వెస్ట్ చేయాలి, రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి. బెండలో నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక మనం కాఫీ బెండ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది కస్తూరి బెండ. ఈ బెండ కూడా కాఫీ బెండ ఇచ్చిన ఫ్రెండే ఇచ్చారు, కోయంబత్తూరు నుంచి పంపించారు. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. అక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది, బాగా కాస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూడలేదు ఇంతవరకు, కానీ బాగున్నాయి.
దీన్ని పాండన్ ప్లాంట్ అంటారు, అంటే బిర్యానీ మొక్క, బాస్మతి మొక్క. ఇది మనం ఆకులు మామూలుగా ఇట్లా తుంచి చూస్తే ఏం వాసన ఉండదు, కానీ ఎప్పుడైతే మనం ఈ ఆకును తుంచి పోపులో వేసుకుంటామో మామూలు రైస్ వండుకున్నా కానీ దానికి బాస్మతి రైస్ వాసన వస్తుంది. ఇది యాపిల్ చెట్టు, పోషకాలు ఇవ్వాలి, కొంచెము ఐరన్ అవి లోపం ఉంది వర్షాల వల్ల. ఇంక ఇప్పుడు వర్షాలు తగ్గగానే ఇంకా వీటి గురించి చూసుకోవాలి. ఇది యాపిల్ బాగానే పెరుగుతుంది. అరటిలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయి. కిందేమో 2 రకాలు వేసాను, పెద్దవి అవి కూర అరటి, తర్వాత రెడ్ కలర్ అరటి. ఇదేమో డ్వార్ఫ్ అరటి. ఇది కూడా ఎర్ర పండే కానీ చిన్న మొక్క అవుతుంది, ఇంతే. మనం మిద్ద మీద పెంచుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది కుండీలో కూడా చక్కగా పెరుగుతుంది, మనం చిన్న కుండీలో పెట్టుకున్నా కానీ బాగా పెరుగుతుంది, కాయలు వస్తాయి. ఇది ఎర్ర అవిసె మొక్కలు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు, ఆరోగ్యానికి మంచిదని. అగస్టియస్ ప్లాంట్ అంటారు. ఇది ఎర్రది, ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. తెల్లదేమో కొంచెం మనం కూర వండుకుంటే కొంచెం వగరుగా చేదుగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇది ఎర్రది చాలా బాగుంటుంది. ఈ తమలపాకు మొక్క, తమలపాకులో 2-3 రకాలు ఉంటాయి. పెద్ద ఆకు, కలకత్తా ఆకు, మనం మామూలుగా పూజకు వాడుకునేవి అట్లా. ఇది గ్రీన్ అన్నమాట, మొత్తం కాడలు కూడా గ్రీన్గానే ఉంటాయి దీనికి. చూడండి, మామూలుగా అయితే తమలపాకు కాడలు ఎర్రగా ఉంటాయి, దీనికి కాడలు కూడా గ్రీన్గానే ఉంటాయి, మొక్క మొత్తం పచ్చగానే ఉంటుంది. ఇది బుష్ పెప్పర్ అంటారు, అంటే తీగ మిరియాలు ఉంటుంది కానీ తీగలాగా పెరిగేది. ఇవి ఇప్పుడు మిద్దె తోటలో అందరూ పెంచుకుంటున్నారు, ఈజీగా పెరుగుతుంది. కొంచెం షేడ్ కింద ఉంచాలి, ఇప్పుడంటే వర్షాకాలం చలికాలం వస్తుంది కాబట్టి ఇలా ఉంచుకున్నాము. దీనికి ఇప్పుడే పూత వస్తుంది చూడండి. ఇక్కడికి తీసుకొచ్చాకనే, ఇంటికి తీసుకొచ్చాకనే మొక్కకి పూత స్టార్ట్ అయ్యి మిరియాలు వస్తున్నాయి. మొత్తం భవనం విస్తీర్ణం వచ్చి 1800 చదరపు అడుగులు. మన దగ్గర వంకాయలు వచ్చేసరికి ఒక 35 రకాల వంకాయలు ఉన్నాయి. బెండకాయలు ఒక 15 రకాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫిలిప్పైన్స్ బెండ, సిల్వర్ క్వీన్ బెండ, తర్వాత లోటస్ బెండ, శ్రీ బెండ, ఇంకా హైబ్రిడ్ బెండ, నాటు బెండ, ఎర్ర బెండ, ఎర్ర కొమ్మల బెండ, పచ్చ కొమ్మల బెండ, వైట్ స్టార్ బెండ, డబుల్ కలర్ స్టార్ బెండ, గ్రీన్ స్టార్ బెండ, ఇట్లా కంట బెండ, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 15 రకాల పైనే బెండలు రకాలు ఉన్నాయి. తర్వాత పచ్చిమిర్చి పెంచుతున్నాము, పచ్చిమిర్చిలో కూడా ఒక 7-8 రకాల పైన వేశాను, అవి కూడా పెరుగుతున్నాయి. ఆకుకూరల్లోని చాలా రకాలు ఉన్నాయి, ఒక తోటకూరలోనే తీసుకుంటే 7-8 రకాల తోటకూరలు ఉన్నాయి. కాకపోతే అవి సమ్మర్లో, తోటకూర అనేది సమ్మర్లో బాగా పెరుగుతుంది. ఆ విత్తనాలన్నీ పడి మనం వేయకుండానే మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇంకా ఏ కూరగాయ తీసుకున్నా, ఏ ఆకుకూర తీసుకున్నా దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అట్లా రకాలు చూసుకొని వెరైటీలు పెంచుకోవడం నాకు ఇష్టం అన్నమాట. పంట దిగుబడి బాగా రావడానికి ఇప్పుడప్పుడు కంపోస్ట్ వేస్తుంటాము, అప్పుడప్పుడు అంటే ఏం రెగ్యులర్గా వేయనండి నేను. సీజన్కి ఒకసారే వేస్తాను, ఒకసారి వేసిన తర్వాత అన్నీ కలుపుకొని మిక్స్ చేసి సీజన్కి ఒకసారి వేస్తాను. అంటే అన్నీ అంటే ఆవు పేడ, మేక ఎరువు, పశువుల ఎరువు, అవి ఏ ఉంటే అవి బాగా 6 నెలలు మాగినవి ఏ ఉంటే అవి కలిపేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఒకటేసారి. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెలకోసారి, 15 రోజులకోసారి మొక్క అవసరాన్ని బట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్, వేస్ట్ డీకంపోజరు, జీవామృతము, అరటిపళ్ళ ద్రావణము, కూరగాయల ద్రావణము, ఇట్లా బియ్యంలో నానబెట్టి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని వాటిని బియ్యం నీళ్ళలో నానబెట్టి, పప్పు నీళ్ళు అవన్నీ ఒక దగ్గర సేకరించుకొని వాటిలో నానబెట్టుకొని లేదంటే వేస్ట్ డీకంపోజర్లో నానబెట్టుకొని ఇవన్నీ అన్ని మొక్కలకి వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాము. ఇంకా జీవామృతము, వేస్ట్ డీకంపోజర్ అవి మొక్కలకు కూడా స్ప్రే చేసుకుంటాము. దాంతో చీడపీడలు ఎక్కువగా వస్తాయని ఏమి లేదు, చీడపీడలు అయితే చాలా తక్కువ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకి మాత్రము ఫంగల్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది. దీనికి నేను బేకింగ్ సోడా ద్రావణము స్ప్రే చేసుకుంటాను. ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత ఆకులన్నీ తీసేసి బేకింగ్ సోడా ద్రావణం స్ప్రే చేసుకుంటే మొక్కలన్నీ బాగవుతాయి.
కొత్తగా మిద్దె తోట మొదలుపెట్టే వాళ్ళకి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తెలుసుకొని యూట్యూబ్లో ఈ రైతు నేస్తం వాళ్ళు ఈటీవీ అభిరుచి వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. లేదంటే గార్డెనర్స్ కూడా టెర్రస్ గార్డెనర్స్ కూడా వీడియోలు చేసి పెడుతున్నారు. వాటన్నిటిని చూసి వాళ్ళు నాలెడ్జ్ తీసుకొని మిద్దె తోట పెంచుకునే అవకాశము ఇప్పుడు పెంచుకునే వాళ్ళకి బిగినర్స్కి ఉంది. ముందు ఆకుకూరలు ఇలా మనకు చేతనైనంత వరకు ఇలాంటివి పెంచుకొని చూడండి. ఫస్ట్ మనం పెంచగలము అని నమ్మకం కుదిరిన తర్వాత మనము మిద్దె తోట ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.